శాఖ తరఫున మరియు నా తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సైలెంట్గా ఉంటే అయిపోతుంది. ఓకే, అంబేద్కర్ గారి గురించి రెండు విషయాలు అందరికీ తెలిసినాయే. మరలా అవే చెప్పుకుంటాం మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక గొప్ప మహానుభావుడు, మనకు రాజ్యాంగ నిర్మాత. ఇవన్నిటికంటే కూడా అంబేద్కర్ అనేవాడు ఒక్క వర్గానికి, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. అన్ని వర్గాలకు, మహిళలకు, పేదలకు అందరికీ సంబంధించిన వ్యక్తి. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఒకళ్ళకే సంబంధించిన వ్యక్తి కాదు. సో ప్రతి ఒక్కరు కూడా అందుకనే అంబేద్కర్ని గౌరవించుకుంటాం, ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత కాబట్టి. రెండవది ఏంటంటే, ఏదైతే అంబేద్కర్ని పూజిస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, అతన్ని ఓన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఏదైతే చెప్పిండో ఆ బాటలో నడిచినప్పుడు అంబేద్కర్ యొక్క కృషికి సార్థకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయండి. అంబేద్కర్ అందరిని ఓన్ చేసుకోండి. అన్ని వర్గాల వ్యక్తిగా గుర్తించండి. థ్యాంక్ యూ.